ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 27వ గురువారము. కొలిమి వలె మండు దినము రాబోవుచున్నది. మొదటి పట్టణము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము నుండి 4వ అధ్యాయము 2వ వచనం వరకు. మీరు నన్ను గూర్చి ఘోరమైన సంగతులు చెప్పితిరని ప్రభువు పలుకుచున్నాడు. కానీ మేము నిన్ను గూర్చేమి చెప్పితిమి అని మీరు అడుగుచున్నారు. మీరు ఇట్లాంటిరి, ప్రభువును సేవించుట నిష్ప్రయోజనము, ఆయన ఆజ్ఞలను పాటించుట వలన లాభమేమి? మేము చేసిన కార్యములకు గాను సర్వశక్తిమంతుడైన ప్రభువు ఎదుట పశ్చాత్తాపపడుట వలన ప్రయోజనమేమి? మాకి కనిపించుచున్నదేమనగా గర్వాత్ములే సంతోషముగా ఉన్నారు, దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చుచున్నారు. వారు దేవుని సహనమును పరీక్షకు గురిచేసి తప్పించుకొని తిరుగుచున్నారు. అప్పుడు ప్రభువునకు భయపడువారు తమలో తాము మాటలాడుకొనిరి. అతడు వారి పలుకులను వినెను. ప్రభువునకు భయపడి అతనిని గౌరవముతో చూచు వారి పేర్లు అతని సన్నిధిలోని జ్ఞాపకార్థముగా గ్రంథమున వ్రాయబడెను. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, వారు నా ప్రజలగుదురు. నేను పనికి పూనుకొను వేళ వారు నా సొంత ప్రజలగుదురు. తండ్రి తనకు ఊడిగము చేయు కుమారుని పట్ల దయచూపినట్లే నేనును వారి పట్ల దయచూపుదును. అప్పుడు దుర్మార్గులకును సజ్జనులకును నేనేమి జరుగునో, నన్ను సేవించు వారికిని సేవింపని వారికి ఏమి జరుగును, నా ప్రజలు కన్నులారా చూతురు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోవుచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. వారిలో వేరు అయినను చిగురు అయినను లేకుండా పోవును. కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భానుకిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును. మీరు బీళ్లకు పోవు లేగల వలె గంతులు వేయుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనము వరకు. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెననుకొనుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమై పోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయూ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకుము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానము ఇచ్చిననుకొనుడు. నేను మీతో చెప్పున్నది ఏమనా, అతడు మిత్రుడై ఉండి లేచి ఏమి ఇయ్యకపోయినా పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును. అట్లే అడుగుడు మీకు అనుగ్రహింపబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. అడిగిన ప్రతివానికి ఇవ్వబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామునిచ్చునా, గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను గదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఇంకా ఎంత పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.